క్రీస్తు సందేశం కార్యక్రమానికి మీకందరికీ సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం కొద్ది ఎపిసోడ్లలో కొద్ది భాగాల్లో గత కొన్ని భాగాలలో ప్రార్థన మరియు వివిధ పద్ధతులు అనే అంశం గురించి ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈరోజు మనము క్రీస్తునాథుని యొక్క ప్రార్థనాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. క్రీస్తు యొక్క ప్రార్థనను అర్థం చేసుకోవడానికి ముందు ఆ పూర్వవేద యూదుల ప్రార్థనా పద్ధతులు ఎలా ఉండేవి అనే విషయాన్ని ఒకసారి మనం గ్రహించామనుకోండి, అప్పుడు క్రీస్తు యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, గొప్పతనం, దాని యొక్క ప్రత్యేకతను మనం అర్థం చేసుకోగలం. దానికి ముందుగా అసలు నేను ఒక బ్రదర్గా ఉన్నప్పుడు, థియాలజీ ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఒక కుగ్రామానికి వెళ్ళాను రాయలసీమలో. ఆ కుగ్రామంలో ఫాదర్లు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే, ఒక ప్రొజెక్టర్ తీసుకొని యేసు ప్రభు యొక్క సినిమాలు ఉన్నాయి కదా, కరుణామయుడు, దానిని అక్కడ ఉన్నటువంటి క్రైస్తవేతర ప్రజలకు, క్రీస్తు అంటే ఎవరో తెలియదు వాళ్ళకు చూపిస్తూ ఉండేవారు. అలా చూపిస్తూ ఉండగా ఒక ఆయన సినిమా మధ్యలో వచ్చి అడిగాడు ఒక ప్రశ్న. పక్కన ఉన్న ఫాదర్ని అడుగుతున్నాడు, ఏందంటే, ఏమండి, యేసు ప్రభు దేవుడు కదా, అయినా కానీ మరి ఏంటి ఈ సినిమాలో యేసు ప్రభు ఒక బండ మీద కూర్చొని ఇలా దేవుడికి ప్రార్థిస్తున్నట్టుగా చూపించారు, ఆయన ఎవరికి ప్రార్థిస్తున్నాడు, ఆయన కాకుండా వేరే దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఒక అమాయకమైన ప్రశ్న అడిగాడు. అలా అడిగినప్పుడు నాతో పాటు ఉన్న ఫాదర్కి ఏమి చెప్పాలో, ఏమి చెబితే ఏమర్థమవుతుందో అతనికి అని ఒక మీమాంసలో పడి ఏదో ఒక ప్రశ్న చెప్పి అతన్ని సర్దిపుచ్చి పంపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు దేవుడై ఉన్నా కానీ తనను తాను రిక్తుడిగా చేసుకుని తన యొక్క దైవత్వాన్ని విడిచి మానవత్వాన్ని చేపట్టి ఒక బానిస బ్రతుకులాగా తను సేవకు రూపాన్ని ధరించి మానవులను విముక్తిగాంచడానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చినా కానీ తన తండ్రితో ఉన్న దైవత్వాన్ని, ఏకత్వాన్ని, తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. తన భూలోక జీవితంలో అనేక సార్లు ఆయన ఏకాంతంగా, సుదీర్ఘంగా కొండల్లో, కోణల్లో, అడవుల్లో, అరణ్యాల్లో, తోటల్లో ప్రార్థన చేస్తూ ఉండేవాడు అని మనం బైబిల్లో చూసుకుంటూ ఉన్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా క్రీస్తు యొక్క ప్రార్థన యొక్క ప్రత్యేకతను, ఆవశ్యకతను మనం ఆకళింపు చేసుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే, గ్రహించుకొని అది మన ఆధ్యాత్మికతలో ఒక భాగం చేసుకోవాలంటే, అంతకుముందు ఉన్న పూర్వవేద యూదుల ప్రార్థనల అలవాట్లు, పద్ధతులు ఎలా ఉండేయని ఒకసారి మనం గ్రహించుకోవాలి. క్రీస్తు జీవించిన కాలంలో, పూర్వవేద కాలంలో యూదులు ముఖ్యంగా 3 ప్రార్థనలు చేసేవాళ్ళు. ఆ యూదుల ప్రార్థనలు ఏంటంటే 3 రకాలు. ఒకటి షేమ, రెండవది తఫిల్లా, మూడవది భోజన ప్రార్థనము. ఈ మూడిట్లో మొట్టమొదటిగా షేమ అనే ప్రార్థన ఒకసారి మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసుకుంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు చూసుకుంటే, ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. మీ దేవుడైన ప్రభువును పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతో
పూర్ణ శక్తితో ప్రేమింపుడు. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకుడు. వీరిని మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను బయటనున్నను విశ్రాంతి తీసుకొనుచున్నను. లేచినప్పుడును వీరిని గూర్చి ముచ్చటింపుడు. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తించుకొనుటకై గురుతుగా మీ చేతుల మీద మీ నొసటి మీద కట్టుకొనుడు. మీ ద్వారముల మీద వీరిని వ్రాసికొనుడు అనేటువంటి ఈ దివ్య వచనాలను ఇశ్రాయేలీయులు యూదులు, పూర్వవేద యూదులు తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. ఈ యూదులు ఈ ప్రార్థనను రోజుకు 2 సార్లు చెప్పేవాళ్ళు. ఎప్పుడెప్పుడంటే ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు ఈ ప్రార్థనను చెప్పేవాళ్ళు. ఇంకా రాత్రి పడుకోబోయే ముందు కూడా ఈ ప్రార్థనను చెప్పేవాళ్ళు. ఇంకా 12 ఏళ్ళు దాటిన పురుషులందరూ, అంటే బాలురు 12 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళందరూ చెప్పేవాళ్ళు. కానీ స్త్రీలు, బానిసలు, పిల్లలు ఈ ప్రార్థనను చెప్పనవసరం లేదు, చెప్పేవాళ్ళు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ముందుగా మనము షేమ అంటే అర్థం తెలుసుకోవాలి. షేమ అని హీబ్రూ భాషలో వినుము అని అర్థము. ఈ ప్రార్థనలో ఇశ్రాయేలు విను అనే పదం ముందు వస్తుంది. ఈ యొక్క కొద్ది వచనాల్లో యూదుల మత సత్యాలన్నీ కూడా నిగూఢమై ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయి. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే ఇవన్నీ కూడా విశ్వాస సంగ్రహము అని, యూదుల విశ్వాస సంగ్రహము అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రార్థన. అందువలన ప్రతి ఒక్క యూదుడు కూడా ఈ ప్రార్థనను తప్పకుండా చెప్పేవాడు, షేబ అనే ప్రార్థనను. రెండవ ప్రార్థన ఏమిటంటే టఫిల్లా. టఫిల్లా అంటే స్తుతి అని అర్థము. ఈ టఫిల్లా ప్రార్థన ఏమిటంటే పూర్వవేద గ్రంథాల నుండి స్తుతివచనాలు ఉంటాయి. ఈ స్తుతివచనాలను వాళ్ళు ప్రార్థనగా చెప్పేవాళ్ళు. ఈ స్తుతి వాక్యాలతో యూదులు ప్రభువుని స్తుతించేవాళ్ళు. ఇందులో ఈ ప్రార్థనలో మగవాళ్ళు, పిల్లలు, స్త్రీలు, బానిసలు అందరూ కూడా ఎటువంటి తారతమ్యము, భేదము లేకుండా పాల్గొనవచ్చును అని మనం చదువుకుంటూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకుంటే తొలినాటి క్రైస్తవులు 3 గంటలకు దేవాలయంలోకి వెళ్ళి ఈ ప్రార్థన చేసేవాళ్ళు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ప్రవక్త దానియేలు కూడా రోజు ఈ ప్రార్థన చేసేవాడు అని మనం చదువుకుంటున్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో చూసుకుంటే అతను అంతఃపురం దగ్గర నుంచి తన ఇంటికి వెళ్ళినప్పుడు తన ఇంటి గవాక్షము గుండా యెరూషలేము దేవాలయము వైపు చూసి ఈ టఫిల్లా అనే ప్రార్థనను చెప్పుకునేవాడు, ప్రార్థన చేసేవాడు అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థన అందరూ చేసేవాళ్ళు. ఇంకా 3వ ప్రార్థన ఏంటంటే భోజనానికి ముందు మరియు తరువాత చేసేటటువంటి ప్రార్థన. మామూలుగా యూదుల సంప్రదాయం ప్రకారం, ఆచారం ప్రకారం యూదుల్లో భోజనాలు చేసేటప్పుడు వాళ్ళంతా కుటుంబం అంతా కూర్చొని భోజనం చేసేది. అప్పుడు యూదులలో ఆ కుటుంబంలో యజమాని తండ్రి ఈ ప్రార్థనను చేసేవాడు. దేవుడు ఇచ్చిన ఈవులకు ఆ భోజనానికి వందనాలు చెల్లిస్తూ, మరియు తర్వాత కూడా భోజనం అయిన తర్వాత కూడా కృతజ్ఞత ప్రార్థన చేసేవాడు. ఇదే కాకుండా సబ్బాతు ప్రార్థన అని కూడా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు భోజనానికి కూర్చునే ముందు సబ్బాతు ప్రార్థన ప్రత్యేకంగా ఉంటుంది. ఆ కుటుంబంలోని తల్లి, తండ్రి మరియు వీళ్ళు ఆ ప్రార్థన చేసేవాళ్ళు. ఏది చేసేవాళ్ళు అంటే ముఖ్యంగా ఆ సంతానం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క క్షేమం కోసం, వాళ్ళ యొక్క బాగోగుల కోసం ప్రార్థన చేసేవాళ్ళు. వారిని దేవుడు ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక, వారిని ఎల్లప్పుడూ దేవుడు రక్షించునుగాక, ఎటువంటి శోధనలు వారికి ఎదురు కాకుండా ఉండునుగాక, వారు
పూర్వవేదంలోని రూతు, నయోమి, ఎస్తేర్ అటువంటి గొప్ప శీలవతులుగా, పుణ్యవతులుగా అగుదురుగాక అని పిల్లలను ఆశీర్వదిస్తూ, దీవిస్తూ సబ్బాతు ప్రార్థనను ఈ దంపతులు పాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 ప్రార్థనలు యూదులలో పూర్వవేద ప్రార్థనలు. ఇక ఈ ప్రార్థనలు ఎంత సమయం తీసుకుంటాయి అనేది కొంచెం ప్రశ్నార్థకం. ఈ ప్రార్థనలు కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి, ఎక్కువ సుదీర్ఘ సమయం తీసుకోవు. కానీ ఈ ప్రార్థనలన్నింటినీ కూడా పూర్వవేద యూదులు చక్కగా చేసేవాళ్ళు. మరి క్రీస్తు యొక్క ప్రార్థన ఈ ప్రార్థనల కంటే ఏ విధంగా ప్రత్యేకమైనది అని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ తరుణంలో క్రీస్తు కూడా యూద కుటుంబంలో జన్మించాడు, యూద సమాజంలో జీవించాడు. అందువల్ల వాళ్ళ ప్రార్థనా పద్ధతులు క్రీస్తుకు చిన్నప్పటి నుంచి చక్కగా ఆకళింపయ్యాయి. క్రీస్తు కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు అదే ప్రార్థనలు. కానీ తన బప్తిస్మం తరువాత దానికి ముందు కూడా క్రీస్తు ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేస్తూ ఉండేవాడని బైబిల్లోని, సువార్తల్లోని పలు వచనాల్లో మనకు ద్యోతకమవుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, యూదుల ప్రార్థనలు క్లుప్తంగా కొద్దిసేపే ఉంటే క్రీస్తు ప్రార్థన సుదీర్ఘంగా ఎక్కువసేపు ఏకాంతంగా ఉండేవి. యూదులు ఏకాంత ప్రార్థన చేసినట్లుగా పెద్దగా మనకు దాఖలాలు లేవు. ఇంకా యూదులు ఈ ప్రార్థనలు మాత్రమే కాకుండా ఇంకా వేరే ప్రార్థనలు ఏమన్నా ఉంటే ఆ ప్రార్థనలు వారి వారి ఆధ్యాత్మిక అవసరాలను బట్టి వాళ్ళు ప్రత్యేకంగా చేసుకునేవాళ్ళు. ఎక్కువ సమయం ఉన్నవాళ్ళు ఎక్కువసేపు వాళ్ళు ధ్యానంలో గడుపుతూ ఉండేవాళ్ళు, ప్రార్థనలో గడుపుతుండేవాళ్ళేమో బహుశా. ఇప్పుడు ప్రభువు రాత్రులలో ఏకాంత ప్రార్థన చేసేవాడు, ఇంకా నిర్జన ప్రాంతాల్లో ప్రార్థన చేసేవాడు. కొండలు, అరణ్యాలు, అడవులు, తోటలు ఆయన ప్రార్థన స్థలాలు అని మనం చూసుకుంటూ ఉన్నాము. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసుకుంటే ప్రభు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడు అని మనం చూస్తూ ఉన్నాము. మార్కు సువార్తలోని 6వ అధ్యాయం 46వ వచనంలో చూసుకుంటే ప్రభువు ఒక కొండసీమకు వెళ్ళి ప్రార్థన మొదలుపెట్టాడు అని మనం చూసుకుంటూ ఉన్నాము. ఇంకా లూకా సువార్తలో కూడా 5వ అధ్యాయం 16వ వచనంలో చూసుకుంటే ఏకాంతంగా అరణ్యానికి వెళ్ళి ప్రార్థించాడు అని మనం చదువుకుంటూ ఉన్నాము. లూకా సువార్తలోనే 6వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు రాత్రంతా ప్రార్థనలో గడిపాడు అని మనం చూస్తూ ఉన్నాము. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువు ప్రార్థిస్తుండగా శిష్యులు ఆయన దగ్గరకు చేరుకున్నారు. అంటే శిష్యులు ఆయనను వెతుకుతూ ఆయన దగ్గరకు చేరుకున్నారంటే ప్రభువు చాలా దీర్ఘంగా ప్రార్థిస్తూ ఉండవచ్చు, ఎక్కువ సమయం. అందువలన ఆయన వెతుక్కుంటూ శిష్యులు వచ్చారు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యూదుల ప్రార్థనలు ఏకాంత ప్రార్థనల్లో పెద్దగా తావు లేదు. వాళ్ళు చేసే ప్రార్థనలు ముఖ్యంగా టఫిల్లా. ఈ టఫిల్లా అనే ప్రార్థన వీధులలో బహిరంగంగా గుడుల్లో ఇలా చేస్తూ ఉండేవాళ్ళు ఆడంబరంగా. కానీ ప్రభు ఏం చేశాడంటే ఏకాంతంగా అదృశ్యుడయ్యున్న తండ్రిని ప్రార్థించేవారు. అదృశ్యుడయ్యున్న తండ్రిని ఏకాంతంగా ప్రార్థిస్తే మన ప్రార్థన ఆయన సన్నిధిలోకి చేరుతుందని ప్రభువు ఒక మాతృక మనకి చూపాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే యూదుల ప్రార్థనకు, క్రీస్తు ప్రభు ప్రార్థనకు యూదులందరూ కూడా వాళ్ళ భాష
వాడుక భాష అరమయిక్ అయినా కానీ హీబ్రూలో ప్రార్థనలు చేసేవాళ్ళు. ఈ షేమా కానీ, టఫిల్లా కానీ, భోజనానికి ముందు ప్రార్థనలు కానీ ప్రభువు మాత్రం అరమయిక్ వాళ్ళ స్వంత భాషలో ప్రార్థించేవాడు అని మనం చూస్తూ ఉన్నాం. పూర్వవేదంలో దేవుణ్ణి తండ్రి అని సంబోధించే తరుణాలు, లేకపోతే తనను దేవుడు తండ్రి అని తనను తాను వ్యక్తపరుచుకునేటువంటి విషయాలు పూర్వవేదంలో చాలా ప్రస్తావనలు ఉన్నాయి. కానీ యూదులు దేవుణ్ణి ఎప్పుడు తండ్రిలాగా సంబోధించలేదు. దేవుణ్ణి ఒక రాజుగా, ఒక మహాశక్తివంతమైనటువంటి రాజుగానే వాళ్ళు చూసుకున్నారు. శక్తివంతమైన దేవుడిగానే చూసుకున్నారు. కానీ తండ్రి లేకపోతే నాన్న అనేటువంటి ఒక ఆత్మీయమైన, పరిచయమైన, సహజమైన పిలుపుతో దేవుణ్ణి వాళ్ళు పిలిచే సాహసం చేయలేదు. కానీ క్రీస్తు ప్రభు దేవుణ్ణి తండ్రి అరమయిక్ భాషలో, వాళ్ళ భాషలో అబ్బా అంటే నాన్న, తండ్రి అనే పదంతో దేవుణ్ణి పిలుస్తూ ఉండేవాడు. అదే పదంతో మనం దేవుణ్ణి సంబోధించాలని ప్రబోధించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఎలా ప్రార్థించాలి అనే విషయాల గురించి ప్రభువు మనకు కొన్ని సోదాహరణలు, కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు అనేది మనం చూసుకుంటాం. ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే, ప్రార్థన గురించి క్రీస్తు ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయం 41 నుండి 42వ వచనంలో చూసుకుంటే, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడూ ఆలకించదవని ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటుల పలికితిని అనెను. అంటే తండ్రి పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసము, అచంచలమైనటువంటి నమ్మకం ప్రభువుకి ఉంది. అందువలనే మన ప్రార్థన కూడా అలాంటి ప్రగాఢమైన, అచంచలమైన విశ్వాసంతో ఉండాలి అని ప్రభువు ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు. ఒక చిన్న బిడ్డకు తన తండ్రితో ఉండే చనువు ఎలా ఉంటుంది, తన యొక్క కోరికలు, గొంతెమ్మ కోరికలు, తన యొక్క ఆశలు, ఆకాంక్షలు అన్నీ కూడా ఎటువంటి సందేహం లేకుండా ఏకరువు పెట్టుకోవచ్చు. వాటి కోసం డిమాండ్ చేయొచ్చు, వాటి కోసం పోరాడవచ్చు తండ్రితో. ఒక చిన్న బిడ్డ అటువంటి స్వతంత్రత, చనువు ఒక బిడ్డకు తండ్రితో ఉంటుంది. అలాంటి చనువే దేవుడితో ఉండాలని ప్రభువు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఒక పట్టణంలో దారిలో వెళుతూ ఉంటే ఒక కూడలి వద్ద ఒక గారడి ప్రదర్శన జరుగుతూ ఉంది. గారడి ప్రదర్శన అనగానే ప్రజలంతా కొంచెం ఆసక్తిగా తిలకించడం ప్రారంభించారు. చుట్టూ ఉన్నారు. నేను కూడా ఆ ప్రజలతో పాటు చూస్తూ ఉన్నాను. అక్కడ ఏం జరుగుతుందంటే అంశం, ఒక 2 పోల్స్, బొంగులు, వెదురు బొంగులు అటు సైడు ఇటువైపు కట్టబడి ఉన్నాయి. వాటికి ఒక త్రాడు అనుసంధానం చేసి ఉంది. ఆశ్చర్యకరంగా చాలా ఎత్తులో ఉంది ఆ త్రాడు. ఆ త్రాడు మీద ఒక అమ్మాయి ఒక వెదురు కర్రను సమతుల్యత కోసం అది తీసుకొని ఆ తాడు మీద చిన్నగా నడుస్తూ ఉంది. ఒక 8 సంవత్సరాల అమ్మాయి. ప్రజలంతా ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఆ అమ్మాయి ఎప్పుడు పడిపోతుందో, అడుగులు తడబడుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి అలా నడుస్తూ ఉండగా క్రింద వాళ్ళ నాన్న ఒక వాద్యం తీసుకొని, ఒక డ్రమ్ము లాంటిది తీసుకొని అది వాయిస్తూ తనకు సూచనలు ఇస్తూ ఉన్నాడు. ప్రజలంతా ఊపిరి బిగబట్టి ఉత్కంఠతతో అది చూసి చివరికి ఆ అమ్మాయి ఆ చివరి వైపు ఆ వైపు నుంచి ఈ వైపు చేరుకునేసరికి కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు తెలియచేశారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ అమ్మాయి యొక్క ధైర్యానికి, తెగువకు, ఆమె యొక్క ప్రజ్ఞకు అచ్చెరు పొందారు. చివరికి ఆ అమ్మాయి కిందకు దిగి అమాయకంగా
వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఒక రూ. 1 తీసుకొని పక్కనున్న ఒక ఐస్ తీసుకొని ఐస్ అలా తింటూ ఉంది. తింటూ ఉండగా నాకు ఆసక్తి పెరిగిపోయింది. ఆసక్తి పెరిగిపోయి ఆ అమ్మాయి ప్రక్కకు వెళ్ళి అడిగాను, అమ్మా నువ్వు పైన అంత ఎత్తులో త్రాడు మీద ఒక అది వెదురు కర్ర తీసుకొని అలా నడుస్తున్నావు కదా క్రిందకు చూడకుండా, నీకు భయం అనిపించలేదా క్రింద పడిపోతానని? అనిపించినప్పుడు ఆ అమ్మాయి చాలా సహజంగా ఏం చెప్పిందంటే ఐస్ తింటూ, ఎందుకు భయం, క్రింద మా నాన్న ఉన్నాడు కదా అన్నది. క్రింద మా నాన్న ఉన్నాడు అంటే వాళ్ళ నాన్న ఉంటే కింద పడినా కానీ తనను పట్టుకుంటాడు, రక్షిస్తాడు. అటువంటి ధీమా ఆ చిన్న బిడ్డకు కలిగింది. అటువంటి ధీమా మనందరికీ ఉండాలి ప్రార్థనలో అని క్రీస్తు ప్రభు ఆకాంక్షిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్వతంత్రత, చనువు అనేది దేవుడితో మనకు ఉండాలి.